దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో శ్రేష్టమైన సమయంలోనికి వచ్చాం. మనము ఇప్పటివరకు పాటలు పాడి ప్రభు నామాన్ని మహింపరిచాం. ఈ పునరుద్ధాన దినాన ప్రభు మనల్ని ఏ స్థితిలో ఉంచాలనుకుంటున్నాడంటే, ఆయన సన్నిధిలో ఏముందంట? సంపూర్ణ సంతోషం ఉన్నదంట. ఆయన కుడి చేతులు ఏమున్నాయి? నిత్యము సుఖములు కలవు. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ఆయన సన్నిధిలో ఉన్నాం, ఆయన కుడి చేతిలో ఉన్నాం. మనము ఆయన సన్నిధిలో సంతోషించే వారి వలె, నిత్యము ఆయన కుడి చేతిలో సుఖములు కలిగిన వారి వలె మనం ఉండటానికి ప్రభు మనల్ని ఆయన సన్నిధానానికి చేర్చాడు. అందును బట్టి ఈ శ్రేష్టమైన సమయంలోనికి వచ్చే కనుక వాక్య పరిచయంలోనికి మనం వెలుచుండగా ప్రతి ఒక్కరికి కూడా మరి శ్రద్ధగా ప్రభు సిద్ధపరిచిన ఆహారాన్ని భుజించవలసిందిగా ప్రోపేట్ మీదకి మనం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎక్కడైనా ఒక ఫంక్షన్కి మనం వెళ్ళినప్పుడు ఫంక్షన్ అయిపోయిందాక ఆ ఫంక్షన్లో జరిగే కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత ఆ ఫంక్షన్ ఆహ్వానించిన ఆ వ్యక్తి వచ్చి ఏం చెప్తాడంటే, మా ఈ ఫంక్షన్కి చేరి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. కనుక మరి ఇప్పటి వరకు మా విన్నపాన్ని మన్నించి వచ్చి వధూవరులను దీవించినందుకు వందనాలు. మీ అందరికీ ఏమి సిద్ధపరచుందని చెప్తాడు? ఏంటంట? విందంట. అందుకని దేవుని వాక్యాలు ఏమన్నాడంటే, మీ కొరకు సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి. నేను మీ కొరకు ఏం సిద్ధపరిచానన్నాడు? ఆహారాన్ని సిద్ధపరిచానన్నాడు. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా దేవుడు సిద్ధపరిచిన ఆహారం కొరకు ఆశ కలిగి మంచి తృష్ణ కలిగి ఉండాలని ప్రోఫెట్ మీదకి మనం చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తీసి మరి చెప్పుచున్న వాక్యము అందులో ఉన్నదో లేదో చూడాలి. అర్థమైందా? మంచిది. మరి సమయంలో మరి వాక్యంలోనికి వెళ్దాం. వాక్యంలో ఒక స్థలం ఉంది, ఒక మంచి స్థలం ఉంది. ఆ స్థలాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం, 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం 26వ వచన భాగాన్ని చదువుకుందాం. 26వ వచన భాగాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము అధ్యాయం 20 వచన భాగం 26 చదువుకుందాం. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసయ్య, మా గొప్ప తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ మధ్యాహ్న సమయంలో ఈ పునరుద్ధాన దినాన నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ ప్రభువా నీ సన్నిధిలో చేర్చి, నీ సన్నిధిలో ప్రభువా సంపూర్ణ సంతోషమును ప్రభువా నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలగు అనే అట్టి భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించినందుకు వందనాలు. ఈ సమయంలో నువ్వు సిద్ధపరిచిన ఈ ఆహారాన్ని మేము భుజించబోచుండగా ప్రతి ఒక్కరు కూడా ప్రభువా మరి శ్రద్ధ కలిగి చక్కగా నీ వాక్యాన్ని వినటానికి, ఆ వాక్యాన్ని తమ హృదయంలో దాచుకోవటానికి సహాయం దయచేయమని నీ కృపను కోరుకుంటూ ఇక్కడున్న ప్రతి ఒక్కరిని స్వాధీనంలో ఉంచుకోమని నిలబడిన దాసు నిష్ప్రయోజకున్నయ్యా, నేను మట్టివాడను ప్రభు, నన్ను నీ నోటుకూరగా వాడుకొని నా నోట నీ మాట ఉంచి చేరి ఉన్న మా అందరి జీవితాలకు ఆశీర్వాదకరమైన మాటల చేత నా నోటిని మీరు నింపి నన్ను నీ సెలవు చాట్ల వరుగుపరుచుకోమని యేసు పరిశుద్ధ నామములో చున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి చదవబడిన వాక్యంలో 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయంలో ఒక గొప్ప విశ్వాస వీరుల యొక్క సూత్రము దాగి ఉంది. విశ్వాస వీరుల యొక్క సూత్రం దాగి ఉంది. అంటే వారు విశ్వాసములో వారు ఏ విధంగా కొనసాగారో, ఎలాంటి అద్భుతాలు చూశారో అవి ఈ యొక్క అధ్యాయంలో దాగి ఉంది. ఒక మంచి గొప్ప మహారాజుల గురించి ఈ అధ్యాయం చెప్తా ఉంది. అయితే ప్రపంచంలో మనం ఎన్నో యుద్ధాలు చూస్తుంటాం కదా, అనేక దేశాల గురించి యుద్ధాల గురించి విన్నాం. కానీ ఈ భూమి మీద మనుషులు చేయకోకుండా సైన్యాధిపతి ఒక్కడే చేసే యుద్ధం ఒకటి తెలుసా? ఒక రాజ్యం ఉంది.
ఆ ప్రజలేమి యుద్ధం చేయాల్సిన అవసరంలా, ఆ ప్రజలేమి యుద్ధం చేయాల్సిన అవసరంలా, కానీ ఆ ప్రజల పక్షంగా ఆ దేశపు రాజు చేయాల్సిన అవసరంలా. ఎవరు చేస్తారంటే ఆ దేశ సైన్యాధిపతి యుద్ధం చేస్తాడు. ఆ దేశము నిర్మించబడిన కాడ నుంచి, పిలువబడిన కాడ నుంచి, దేశం ఏర్పడిన కాడ నుంచి ఆ దేశానికి ఒక సైన్యాధిపతి ఉన్నాడు. ఆ సైన్యాధిపతి మాత్రమే యుద్ధం చేస్తాడు. తెలుసా మీకు ఈ ప్రపంచంలో ఆ దేశం ఎక్కడ ఉందో తెలుసా? అదే ఇశ్రాయేల్ దేశం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేశం పక్షాన యుద్ధం చేసేది ఎవరు? సైన్యాధిపతి. సైన్యములకు అధిపతియగు యెహోవా. ఏం పేరంటే ఆయన పేరు? సైన్యములకు అధిపతియగు యెహోవా. అధిపతి ఆయన యుద్ధం చేసేది. కనుక ఈ ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయంలో మనము చదువుకున్నాం బెరాకా అని గురించి. బెరాకా వారు ఆ బెరాకా అనే స్థలంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించారు అంటే, వారికి ఎదురైన గొప్ప సమూహం, 3 తెగల వారు గొప్ప సమూహముగా వచ్చి వారి మీద యుద్ధానికి వస్తే, వీరు ఏ మాత్రము కూడా కష్టపడుకోకుండా, యుద్ధం చేయకోకుండా జయాన్ని సమకూర్చాడు దేవుడు. జయాన్ని సమకూర్చాడు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఆ బెరాకా ఆ స్థలంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఏ యుద్ధానికైతే వారు బయలుదేరారో ఆ యుద్ధంలో వారు ఏమి యుద్ధం చేయలేదు, కానీ వారేం కష్టపడలేదు, కానీ కన్నీరు కారలేదు. కానీ అక్కడ మనం గమనించినట్లయితే దేవుడే వారి పక్షాన యుద్ధం చేశాడు. కాబట్టి ఈ కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఈ రాజు ఎవరు, ఈ రాజుని గురించిన అవగాహన ఏంటో చూద్దాం. 4వ వచనం చదువుకుందాం. యూదావారు యెహోవా వారిని యెహోవా వలన సహాయము కొరకు వేడుకున్నటకు కూడుకునిరి. యెహోవా యందు విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యను నిలువబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్య జనుల రాజ్యమును వేలువాడవు నీవే. నీవు నీ బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నేను ఎదురించుట ఎవరికి నీ బలము చాలదు. చాలు. ఇక్కడ వారు 3 జాతుల వారు వారి మీదకి యుద్ధానికి వచ్చారంట. యెహోషాపాతు మీదకి గొప్ప సమూహం ఒకటి మన మీదకి యుద్ధానికి వచ్చింది. వారు పలానా స్థలంలో దిగి ఉన్నారు యుద్ధం కోసం, మన మీద యుద్ధం చేయడానికి సిద్ధపడి ఉన్నారు అని ఆ రాజు దగ్గరికి వర్తమానం వచ్చినప్పుడు ఆ రాజు ఏం చేశాడంటే, దేవుని సన్నిధిలో కూర్చొని, దేవుని సన్నిధిలో నిలబడి, ప్రజలందరినీ నిలబెట్టి ఏం చేశాడు? ప్రజలందరినీ, అధిపతులను, ప్రజలందరూ నిలబెట్టి అక్కడ దేవుని దగ్గర మొరపెడుతున్నారంట. అయ్యా, పూర్వకాలము నుంచి మా పితరులకు సహాయం చేసిన వాడవు నీవు. ఈ సైన్యానికి, ఈ సమూహానికి, ఈ ప్రజలకు సైన్యాధిపతిగా ఉన్నవాడవు నీవు. సైన్యములకు అధిపతియగు యెహోవా, మాకు సహాయము చెయ్యి. ఈ ప్రజలతో మేము, ఈ సైన్యముతో మేము యుద్ధం చేయలేము, కనుక యుద్ధం చేసేవాడివి నీవే. ఎందుకంటే పూర్వం నుంచి మాకు ఆ సహాయాన్ని చేస్తూ ఉన్నవాడివి నీవే, కనుక మరి మాకు సహాయం చేసేవాడు నీవని యేసు తండ్రిని అక్కడ వారు ఎంతగా గణపరుస్తున్నారో మనం చూడగలం. ఆయన ఎంతగా తనను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో దేవుణ్ణి హెచ్చిస్తున్నాడో మనం చూడగలం. ఎందుకంటే ఆ రాజు తన జీవిత కాలంలో మరి చేయవలసిన పని ఏదైనా ఉందంటే, తనకెదురైన సమస్యను తాను ఎదుర్కోవటం కాదు, కానీ ఎవరిని ముందు పెట్టాలి? దేవుణ్ణి ముందు పెట్టాలి. కాబట్టి యెహోషాపాతు మరి దేవుణ్ణి ముందు పెట్టాడు. అప్పుడు 15వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు చూడండి. 15వ వచనంలో, క్షమించండి, 15వ వచనంలో, యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, ఏంటంట? యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము నీవు కాదు, మీరు కాదు, దేవుడే జరిగించును.
రేపు వారి మీదకి పోవుడి, వారు చీచు అని ఎక్కువ మార్గమున వచ్చేదరు. మీరు ఎరుయేలు అరణ్య మార్గమునున్న వాగు కొన దగ్గర వారిని మీరు కనుగొందరు. ఈ యుద్ధంలో చెప్పండి, మరలా చెప్పండి. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు, అవసరం లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ భక్తులు తీర్చి నిలబడుడి. చాలు చాలు చాలు. చెప్పండి కొడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అద్భుతమైన సహాయం ఏంటంటే దేవుని దగ్గర మనము మన జీవితాల్లో మనకు ఎదురయ్యే ప్రతి సమస్యను దేవుని సన్నిధిలో కూర్చొని మొరపెడితే, దేవుని సన్నిధిలో మొరపెడితే, మోకాళ్ళు వేసి మొరపెడితే యుద్ధం చేసేది ఎవరు? యెహోవాయే. వారు దేవుని సన్నిధిలో మొరపెట్టారు. ఈ గొప్ప సమూహం చేతిలో నుంచి మమ్మల్ని విడిపించువాడవు నీవు, ఎందుకంటే పూర్వం నుంచి మా పితరులకు సైన్యాధిపతివి నీవే, సైన్యములకు అధిపతి యెహోవా అని మొరపెట్టారు. ఎవరెవరు మొదలుపెట్టారు? యెహోషువపాతు ఒక్కడే మొరపెట్టాడా? చెప్పండి. యెహోషువపాతును యోధావారును ఆ జనమంతా కూడా అక్కడ మొరపెట్టారు. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలా, మన జీవితాల్లో ఎదురయ్యే అనేకమైన సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, అది ఆర్థికంగా అయినా, ఆత్మీయంగా అయినా, ఆరోగ్యపరంగా అయినా, కుటుంబపరంగా అయినా, ఏ విధము చేతనైనా ఆ శోధనలు మనం ఎదుర్కొంటున్నప్పుడు మనం చేయవలసింది దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ఎందుకంటే మన పితరులను నడిపించిన వాడు ఆయన. ఆ రోజు మరి ఆ యూదా వారి మీదకి వచ్చింది. 3 తెగలవారు యూదా వారి మీదకి వచ్చారు. అయితే ఆ యుద్ధములో మీరేమి చేయాల్సిన అవసరం లేదు, మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. కష్టం ఎవరు పడాలా? నేను కష్టపడాలి, నేను కష్టపడతా, ఆ యుద్ధం నేను చేస్తానన్నాడు. దేవుడే యుద్ధం చేశాడు. ఎలాగో తెలుసా? ఏ శత్రు సమూహం అయితే వీరి మీదకి వచ్చారో ఆ శత్రు సమూహమే ఒకరినొకరు చంపుకున్నారు. ఏం జరిగింది? అద్భుతం ఎలా జరిగిందంటే వారే ఒకరినొకరు పొడుచుకున్నారంట. వీరు ఏ స్థలములో అయితే వారు ఉన్నారని వెళ్ళారో ఆ స్థలంలోకి వెళ్ళే తలకి అక్కడ ఏం జరిగింది? చెప్పండి. అక్కడ శవాలు ఉన్నాయంట. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏమున్నాయి? శవాలు ఉన్నాయి, శత్రువుల శవాలు ఉన్నాయి. ఆ శత్రువుల శవాలను చూసి దేవుణ్ణి మహింపరిచారు. ఇక్కడ వీళ్ళు ఏమైనా కష్టపడ్డారా? కష్టపడ్డా. ఇక్కడ వీళ్ళు కష్టపడుకోకుండా దేవుడు వారి ఎదుట గొప్ప అద్భుతాన్ని చేశాడు, గొప్ప కార్యాన్ని చేశాడు. నీ జీవితంలో, నా జీవితంలో యుద్ధం చేయకోకుండా ఏం చేశారు? వాళ్ళ సొమ్ము దోసుకొచ్చుకున్నారంట. దేవుడు బెరాకా అనే ఆ స్థలానికి నేను మొదటిగా ఎందుకు చదివించానంటే, మొదటి దినము, రెండో దినము, మూడో దినము, 3 దినాలు వాళ్ళు కొల్ల సొమ్ము పోగు చేసుకోవడమే సరిపోయిందంట. చప్పట్లు కొట్టి దినమే పరచండి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి దినము, రెండో దినము, మూడో దినము శత్రువుల యొక్క కొల్ల సొమ్ము దోచుకోవడమే సరిపోయిందంట. వీళ్ళు ఎందుకు పోయారు? యుద్ధం చేయడానికి వెళ్ళారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ సంపాదించుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? సంపాదించుకుంటున్నారు, ఆకలి తీర్చుకుంటున్నారు, అవసరతలు తీర్చుకుంటున్నారు, వారు సొమ్ము దాచుకుంటున్నారు. దేవుడు మన జీవితంలో అలాంటి అద్భుతాలు చేస్తాడు. ఏ శోధనైనా, ఏ ఇరుకైనా, ఇబ్బంది అయినా మనకు ఎదురైనప్పుడు, సమస్య ఎదురైనప్పుడు మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ, చెప్పండి, ఆకాశమందున్న దురాత్మ సమూహములతో. కాబట్టి ఆ దురాత్మ సమూహం ఏం చేసిందంటే నానా రకాలైన శోధనల చేత మనల్ని దేవునికి దూరం చేయాలని చూసింది. అనేక రకాలైన బలహీనతలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు మనకు కలుగు చేసి మనల్ని దేవునికి దూరం చేయాలని చూసింది. కనుకనే దేవుడు, నాయక చూడాలందరూ, దేవుడు మరి వాటన్నిటిలో నుంచి మనం విడిపించబడాలంటే ఒక అద్భుతమైన సహాయం ఏంటి? అద్భుతమైన సహాయం. దేవుని సన్నిధిలో మనము మోకరించాలా, దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలా, మహింపరిచేవారిగా ఉండాలా, గణపరిచేవారిగా ఉండాలా. వారు ఎంతగా మహింపరిచారు, ఎంతగా గణపరిచారంటే ఎప్పుడైతే వారు మోకరించి ప్రార్థించారో దేవుడు వారికి ఉత్తరం ఇచ్చాడు. ఉత్తరం ఇచ్చినాక వారు మళ్ళీ అందరితో ఆగారా? లేదు. ఇంకా కాహతీయులు, కోరాహు సంతతి వారు, ఈ లేవీలు, ఈ నియమించబడిన వారందరూ కూడా
దేవుణ్ణి స్తుతించడానికి వారి వారి పరికరాలను తీసుకొని దేవుణ్ణి మహింపరిచారు. కనుక మరి మనం యుద్ధం చేసేది యుద్ధోపకరణ మన వస్తువులు ఏంటి చెప్పండి? కత్తులు, గడ్డలు, డాల్లా కాదు. శత్రువు ఏం చేస్తారంటే అలాంటి యుద్ధోపకరణాలు తీసుకొని వస్తారు. కానీ దేవుని ప్రజలు ఏం చేయాలి తెలుసా? దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే నీ మీదకి ఎంతమంది పైకెత్తినా నీ మీద కాలు ఎత్తిన వారే నిర్మూలం అవుతారు. ఏ విధంగా నిర్మూలం అవుతారు తెలుసా? వారికి వారే హాని చేసుకుంటారు, వారికి వారే గాయపరుచుకుంటారు. కారణం ఏంటంటే వారు ఎలాంటి వారు అంటే సాతాను యొక్క సంబంధులు. ఎలాంటి వారు? సాతాను యొక్క సంబంధులు. సాతాను సంబంధులకు ఉండేది ఏంటంటే అసూయ ఉండిద్ది, ద్వేషం ఉండిద్ది, కక్ష ఉండిద్ది, ఇంకా రకరకాలైన మత్తతలు, విమతలు ఇవన్నీ ఉంటాయి. జారత్వము, వ్యభిచారము, భయంకరమైన పాపంలో వారు మునిగిపోయి ఉంటారు. వారి పాపం వల్ల వారికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. కనుక మన మీదకి శత్రువు కాలెత్తినప్పుడు మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటి తెలుసా? దేవుని సన్నిధిలో మోకరించాలా, ప్రార్థించాలా, దేవుని స్తుతించాలా. అప్పుడే నీ కుటుంబం బెరాకాలాగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది? ప్రతి ఒక్కరి ఇళ్ళు బెరాకాలాగా ఉంటుంది. ఆ స్థలంలో బెరాకా అని ఎందుకు చెప్పారంటే వారు యుద్ధం చేయడానికి పోయి యుద్ధం చేయలా, కష్టపడలా. వారు 3 దినాలు కూడా ఆ సొమ్ము దోచుకోవడమే జరిపోయిందంట. అందుకు ఆ బెరాకా అని ఆ 4వ దినాన అక్కడ దేవుని నామాన్ని మహింపరిచి ఆ స్థలానికి బెరాకా అని పెట్టారు. కాబట్టి నీవు ఎక్కడైతే నీ కుటుంబంలో నీకు శోధన వస్తుందో ఆ కుటుంబంలో నువ్వు మోకరించి ప్రభువుకు ప్రార్థన చేసి దేవుణ్ణి స్తుతిస్తే అక్కడ ఏం జరుగుతుంది చెప్పండి? అక్కడ ఆశీర్వాదం వచ్చింది. అక్కడ ఏమొచ్చింది? దీవెన వచ్చింది. ఏ మందసాన్ని ముట్టుకోవటం వలన ఉజియా చనిపోయాడో, ఆ మందసం అంటే భయపడి దావీదు ఒబేదెదోము ఇంటికాడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడో చెప్పండి. ఏ మందసాన్ని ముట్టుకుంటే ఉజియా చనిపోయాడో ఆ మందసాన్ని దావీదు ఒబేదెదోము ఇంటికాడ విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ మరణం ఎందుకు వచ్చింది? అమ్మో దీన్ని ముట్టుకుంటే మరణం వచ్చిందని భయపడి పారిపోయారు. కానీ ఒబేదెదోము ఏం చేశాడు? ఆశీర్వదించబడ్డాడు. ఎందుకు ఆశీర్వదించబడ్డాడంటే ఆ మందస్సు ఉన్న చోట మనం ఎలా ఉండాలి? మందస్సు ఉన్న చోట మనం ఎలా ఉండాలి? ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత విధేయతగా ఉండాలి, ఎంత దేవునికి లోబడి, ఎంత దేవుణ్ణి గణపరిచేవారిలాగా మహింపరిచేవారిలాగా మనం ఉండాలి అని తెలుసుకున్నాడు. కాబట్టి తన కుటుంబాన్ని ఆ విధంగా మలుచుకున్నాడు. కాబట్టి ఒబేదెదోము ఆశీర్వాదం ఎక్కడ దాకా కనపడింది? దావీదుపురం వరకు వినపడింది. దావీదుపురం వరకు వినపడింది. అందుకని దావీదు తన జీవితంలో ఒక మాట అన్నాడు తెలుసా మీకు? చిన్నతనంలో అతనికి ఏ యుద్ధం కూడా అనుభవం లేనప్పుడు యుద్ధం చూడటమే అతనికి ఒక్కసారిగా ఇప్పటికి యుద్ధం చూస్తే బాగుండు అని ఆశ కలిగి ఉండే టైంలో, యుద్ధం ఎలా జరుగుతుందో అని ఆశ కలిగి ఉండే టైంలో యుద్ధం చేశాడంట. యుద్ధం చూడటానికి పోయి యుద్ధం చేశాడు. అన్నలకి రొట్టె ముక్కలు, జున్ను ముక్కలు ఇవ్వడానికి వెళ్ళాడు. కానీ అతని కుతూహలం ఏంటి? యుద్ధం చూడాలా, ఎలా జరుగుతుందో యుద్ధం చూడాలా, నా అన్నలు లేకపోతే నా సహోదరులు యుద్ధం ఎలా చేస్తున్నారో నేను చూడాలి అనుకున్నాడు. అలాంటి వాణి యుద్ధం చూసి ఇశ్రాయేలీయులు సిగ్గుపడ్డారు. చప్పట్లు కొట్టి భయపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే యుద్ధము చేసేవాడెవరు? సైన్యములకు అధిపతియగు యెహోవా. ఇక్కడ యెహోషువ పాత్ర కూడా చెప్తున్న మాట ఏంటంటే 20వ అధ్యాయం 15వ వచనంలో యుద్ధం చేసేది మీరు కాదు, ఈరోజు మీ మొర యెహోవా ఆలకించాడు, మీ పితరులకు సహాయం చేయు యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా యుద్ధం చేస్తాడు అని అన్నాడు. కాబట్టి మనం విశ్వాసులుగా ఉన్నప్పుడు మన పక్షాన్ని యుద్ధం చేసేది ఎవరు? దేవుడే. దేవుడే మనకి సైన్యములకు అధిపతి యెహోవా మన పక్షమున యుద్ధం చేస్తాడు. ఆయన మన పక్షంగా యుద్ధం చేయాలంటే మనం ఎలా ఉండాలి చెప్పండి? ఆయన మన పక్షంగా యుద్ధం చేయాలంటే మనం ఎలా ఉండాలంటే యెహోషువపాతు దేవుని సన్నిధిలో ఏ విధంగా మొరపెట్టాడో, ప్రజలందరిని తీసుకొని మొరపెట్టాడో, నీవు నీ కుటుంబాన్ని మోకరించి ఆ స్థలములో ప్రార్థన చేయాలి. ఏ స్థలం, నీ కుటుంబంలో ఎప్పుడైతే ఆ అవరోధాలు ఎదురైనాయో, సమస్యలు ఎదురైనాయో, శోధనలు ఎదురైనాయో, బలహీనతలు ఎదురైనాయో, అక్కడ నువ్వేం చేయాలంటే కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని సహాయాన్ని నువ్వు నిండుగా, మెండుగా, నిండవారుగా పొందుకుంటావు. పొందుకున్నారా లేరా? ఎలా పొందుకున్నారు? మెండుగా పొందుకున్నారు, నిండుగా పొందుకున్నారు, నిండారుగా పొందుకున్నారు. మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు, 4వ రోజు దేవుణ్ణి మహింపరిచారు, గణపరిచారు. బెరాకా అనే ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ ఏమన్నాడంటే ఆ వచనంలో 4వ దినమున అంటే 3 దినాలు ఏం చేశారు? దోసుకోవడమే సరిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ శత్రువు అయితే నిన్ను హాని చేయాలనుకుంటాడో, ఏ శత్రువు అయితే నీకు కీడు చేయాలనుకుంటాడో, ఆ శత్రువే నీకు లాభసాటిగా మారిపోతాడు. చప్పలు కొడి దేవుని భయపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శత్రువే నీకు లాభసాటిగా మారిపోతాడు.
ఎందుకంటే మొర్దెకై హామాను, ఎవరు? మొర్దెకై హామాను. ఎవరి కోసం ఉరికొయ్య తయారు చేశారు? ఎవరు తయారు చేశారు? ఉరికొయ్య తయారు చేసిన వాళ్ళు ఎవరు? హామాను. ఎవరి కోసం? మొర్దెకై కోసం. మొర్దెకై ఎవరి మనిషి? దేవుని మనిషి. మొర్దెకై ఎవరికి మొరపెట్టుకుంటాడు? సైన్యములకు అధిపతి యెహోవాకు మొరపెట్టుకుంటాడు. కనుకనే తన పక్షంగా ఎవరు యుద్ధం చేశారు? దేవుడే యుద్ధం చేశాడు. ఎవరైతే ఉరికొయ్య దేవుని ప్రజల కొరకు తయారు చేశారో ఆ ఉరికొయ్యకి వాడే వేలబడి విధంగా దేవుడు రాజుల మనసులను మార్చాడు, రాజుల అధికారాన్ని మార్చాడు, రాజ్య చట్టాలను మార్చాడు. దేవుడు అంతటి గొప్పవాడు. కనుక మరి ఈ మధ్యాహ్న సమయంలో దేవుని సన్నిధిలో ఉన్న మన కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆహారాన్ని మనం భుజించే వారికి ఉండాలి. మనము ఇక్కడ మరి యెహోషువపాతు తన ప్రజలను ఏ విధంగా పరిపాలించాడో, తనకు ఎదురైన ఆ సమస్యను, ఆ యుద్ధాన్ని ఎదుర్కోవటానికి యెహోషువపాతు యుద్ధాలు తన దగ్గర ఉన్న రథాలని, గుర్రాలని, సామాగ్రిని పోగు చేసుకుని వెళ్ళాడా? చెప్పండి. ముందుగా ఏం చేశాడు? ఎప్పుడైతే యుద్ధము సంభవించిందని తెలిసిందో మనసులో కొంచెం భయపడ్డాడంట. మనసులో భయపడ్డాడు. భయపడి వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. ప్రజలను బాగు చేసుకున్నాడు. ప్రజలందరూ కలిశారు, దేవుని సన్నిధిలో మొరపెట్టారు. దేవుడు ఉత్తరం ఇచ్చాడు. యెహోషువపాతు, నీవు యూదావారలారా, మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు, నేను చూసుకుంటా. సైన్యములకు అధిపతి యెహోవా మీ పక్షమున యుద్ధం చేయను. కాబట్టి మరి మీరు నిమ్మలముగా ఉండి, ఏమన్నాడు అక్కడ? మీరు ఊరకుండండి అని అన్నాడు. మీరు ఊరకండి అని అన్నాడు. వారు చేయాల్సింది ముందే చేసేసారు. ముందే చేసేసారు. ఇక యుద్ధం చేసే టైంలో వాళ్ళు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. బాణాలు వాడు ఇసురుకుంటాడు, దానికి డాల్ ఆయన అడ్డం పెట్టేస్తాడు. చెప్పండి. బాణాలు వాళ్ళు ఇసురుతారు, అపవాది బాణాలు ఇసురుతాడు. డాల్ అడ్డం పెట్టేది ఎవరు? దేవుడే. తన చేయి అడ్డం పెట్టి మనకేమిస్తాడంట? ఆయన కుడి చేతిలో సుఖములు కలవు. ఇలాంటి ఎప్పటి వరకు సుఖములు కలవు? ఆయన కుడి చేతులు ఏమున్నాయంట? ఉదయం సుఖం కలదా? సాయంత్రం, లేకపోతే ఆదివారం, చెప్పండి, పునరుద్ధాన దినం కానీ, లేకపోతే ఆల్ నైట్ ప్రేయర్ రోజు కానీ, లేకపోతే బల్ల తీసుకున్న రోజు, ఇలా ఉందా? జనవరి 1 రోజు, క్రిస్మస్ రోజు అని నిత్యము సుఖములు కలవు. ఎప్పుడు? ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. కానీ ఆయన కుడి చేయిని పట్టుకొని మనము నడిచేవారిగా ఉన్నప్పుడు యెహోషువపాతు ఆయన కుడి చేయి పట్టుకొని నడిచాడు. నిత్యము సుఖములు కలవు అని ఆయన ఆ అధ్యాయంలో రాయబడింది. అతడు నెమ్మదిగా సుఖముగా ఉన్నాడు అని రాయబడింది. నెమ్మదిగా సుఖముగా ఉన్నాడు అని రాయబడింది. ఆ అధ్యాయంలో ఒక్క అధ్యాయంలోనే ఒక జీవితం ఆశీర్వాదకరంగా ఉండటానికి, దీవెనకరంగా ఉండటానికి కారణాలు రాయబడ్డాయి. అదే అధ్యాయంలో మనం కొంచెం ముందుకు పోతే ఇక్కడ యుద్ధం అయిపోయింది. ఈ యుద్ధంలో నుంచి విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడంటే వారు దేవుణ్ణి ఆశ్రయించారు కాబట్టి, దేవుణ్ణి నమ్ముకున్నారు కాబట్టి, దేవుని ఎదుట వారు మొరపెట్టారు కాబట్టి, వారికి ఎదురైన ప్రతి శోధన నుంచి దేవుడు విడిపించాడు. ప్రతి కరువు నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి ప్రభు ప్రతి భయము నుంచి విడిపించాడా లేదా? యుద్ధం వస్తే ఆ దేశానికి కరువు వచ్చిందా రాదా? ఇప్పుడు ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతుంది, అక్కడ ఏముంటుంది? కరువు ఉంటుంది. అక్కడే కరువు కాదు, కొన్ని రేట్లు పెరగటానికి ప్రతి దేశంలో కారణం ఏం చెప్తారు? ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరుగుతుంది కాబట్టి నూనె రేటు పెరిగింది. ఏ రేటు పెరిగింది? సన్ఫ్లవర్ రేటు పెరిగింది అంటారు. ఎందుకంటే అది ఎక్కడ తయారవుతుంది అంటారు. ఇట్లా ప్రతి దేశానికి కూడా యుద్ధం యొక్క వాతావరణము పనిచేస్తుంది. కానీ యెహోవా తన ప్రజలకి ఏ యుద్ధము యొక్క ఆ కరువుని రానీయుడు. ఎందుకంటే వారు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు. అందుకని ఏ కరువు కూడా వారికి మరి సంభవించుకోకుండా ఉండనట్లు దేవుడు వారిని ఏం చేశారంటే కొల్ల సొమ్ముతో వారి గదులు నింపేశాడు. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో నీ గది నిండాలంటే, నీ గిన్నె నిండి పొర్లి పారాలంటే నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టే వ్యక్తిగా, నువ్వు దీనురాలుగా దేవుని సన్నిధిలో యెహోషువపాతు ఏ విధంగా మొరపెట్టాడో, ఏ విధంగా దేవునికి తనకు ఎదురైన ఆ అవరోధాలను దేవుని సన్నిధిలో మొరపెట్టి, ఇదిగో ప్రభువా, నేను కాదు నీవే యుద్ధం చేసేవాడివి, నేను కాదు నీవే మాట్లాడేవాడివి, నేను కాదు నాయనా నీవే నన్ను పోషించేవాడివి అని ఎప్పుడైతే తన యొక్క స్థితి గతులను దేవుని సన్నిధిలో పెట్టాడో, ఎప్పుడైతే దేవుని సన్నిధికి తనను తాను అర్పించుకున్నాడు, తనను తాను సమర్పించుకున్నాడు, దేవుని సన్నిధిలో తనను తాను మరి ఆలోచనలు, తలంపులు, నేను నిర్ణయం తీసుకోనయ్యా, నేను రాజునే కానీ నేను నిర్ణయం తీసుకోను, నా నిర్ణయం వల్ల ప్రజలు చనిపోతారు. తీసుకున్నాడు నిర్ణయం?
నా ప్రజలు చనిపోతారు, నాకు కీడు వచ్చింది, నిర్ణయం నాది కాదు నీదే, ఏం చేయమంటావు? ఎదమొచ్చింది. మా పితరులకు ఆశ్రయమైన దేవా, ఎల్లకాలము వారిని నడిపించిన దేవా, ఈ దినమున నీవు నిలబడవలసిన అవసరం వచ్చింది. నీవు మరి మా ముందు చేయవలసిన కార్యం ఒకటి ఉంది, ఆ కార్యాన్ని నీవే చేయాలన్నాడు. అయితే ఏమన్నాడు తెలుసా? వారు బయలుదేరారంట, వారితో యెహోవా నడిచెను అని రాయబడింది. వారితో యెహోవా నడిచెను అని రాయబడింది. నీవు ఎక్కడికన్నా బయలుదేరినప్పుడు దేవుడు నీతో నడుస్తున్నాడా? చూడండి, వినండి, మీరు ఎక్కడికైనా బయలుదేరుతున్నారు, మీరు వెళ్ళు ప్రతి స్థలములోకి దేవుడు మీతో నడవాలా, అప్పుడు ఆ స్థలము మీ దగ్గర. అబ్రహాముతో ఏమన్నాడంటే, నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను అని అన్నాడు. అన్నాడా? బాగా వినండి, ఈ రహస్యం బాగా మీ అందరూ దాచుకోండి, ఎందుకంటే ఇది అందరికి చెప్పవకండి, మీరు మాత్రమే దాచుకోండి. ఎందుకంటే అబ్రహాముతో ఏం చెప్పాడంటే, నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను అని అన్నాడు. అబ్రహాం ఏమన్నాడు? నేను ఎక్కడ అడుగు పెట్టాలో నాకు నువ్వు చెప్పు అని అన్నాడు. నువ్వు నన్ను నడిపించు, నేను చూపించే దేశానికి బయలుదేరేళ్ళు, నేను పలానా దేశం అని దేవుడే చెప్పాల, నువ్వు బయలుదేరి నీ ఇంటి నుంచి బయలుదేరాడు, నన్ను నడిపిస్తూ ఉన్నాడు ఆయన. ఏమన్నాడు? నన్ను నడిపించేవాడు ఆయన, నాకు ఇచ్చేవాడు ఆయన. ఏమీ ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుడిని నమ్మాడు, అందుకని అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇప్పుడు మనకి ఎన్ని ఆధారాలు ఉన్నాయి చెప్పండి? ఎన్ని ఆధారాలు ఉన్నాయి? అబ్రహాం ఆధారమే. తెల్లారు లెగిస్తే, టీవీలు పెడితే, ఫోన్ పెడితే ఎన్ని ఆధారాలు, ఎన్ని సాక్ష్యాలు, ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు, ఊహించటానికి నమ్మటానికి సఖ్యము కానంత గొప్ప కార్యాలు దేవుడు మన ముందు సాక్ష్యాలుగా ఉంచాడు. మనం ఏం చేయాలా? ఇప్పుడు ఏం చేయాలా? అబ్రహాములాగా దేవుడిని నమ్మాలా, లేకపోతే యూదాయస్కరులాగా దేవుడిని నమ్మాలా? చెప్పండి, నమ్మాలా? అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను రా అన్నాడు దేవుడు. కానీ యూదాయస్కరత ఏం చేశాడు? అమ్ముకున్నాడు. ఎంతకి? 30 వెండి నాణ్యాలకి. అదే నాణ్యాలతో పొలం కొని ఆ పొలంలోనే ఏం చేశాడు? ఉరేసుకొని చచ్చిపోయాడు. ఉరేసుకొని చచ్చిపోలా, ఉరేసుకొని ఏలాడబడుతూ ఉంటే వాడి పాపం మొయ్యలేక ఆ కొయ్య ఇరిగింది. వాడు కింద ఉన్న ఒక మోడు మీద పడ్డాడు, నడిమికి ఇరిగాడంట. మరణము ఉరేసుకొని చనిపోయాడని రాయబడాల బైబిల్ గ్రంథంలో. అతడు ఒక కొమ్మకు ఉరేసుకున్నాడు, ఆ కొమ్మ తన బరువు మొయ్యలేక ఇరిగిపోయింది. అతడు కింద పడేటప్పుడు ఎలా పడ్డాడంటే, కింద ఒక మోడు ఉంది, ఆ మోడు మీద పడ్డాడు. అతను ఇలా 2 సగాలుగా చీలిపోయాడు. మధ్యలో ఏమొచ్చింది? మోడు బయటకు వచ్చింది. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, మనము దేవుడు మనం వెళ్ళు ప్రతి స్థలములో దేవుడు మనతో ఉంటే ఆశీర్వాదమే, దీవెనే, నెమ్మదే, సంపూర్ణ సుఖములు కలవు ఆయన సన్నిధిలో, ఆయన కుడి చేతిలో. నిత్యము ఆనందము కలదు ఆయన సన్నిధిలో. కాబట్టి మన ఇంట ఏముండాలంటే దేవుని సన్నిధి ఉండాలి. మన ఇంట దేవుని సన్నిధి ఉండాలి. మీకు ఒక విషయం చెప్తున్నాను, వినండి. బెరాకా 3 దినాలు సంతోషంగా ఉన్నారు, 4వ దినాన దేవుని మహింపరిచారు. వాళ్ళు సంపాదించుకొని దేవుని మహింపరిచారు. ఎక్కడైతే శోధన, ఎక్కడైతే యుద్ధం చేయాలో, ఎక్కడైతే మరణం, ఎక్కడైతే రక్తపాతం జరగాలో, ఆ రక్తపాతం జరగాల్సిన చోట వాళ్ళకి ఏమైంది? రాబడి వచ్చింది. ప్రాణాలు కోల్పోవలసిన తమ ప్రజలు యుద్ధం చేసి ప్రాణాలు కోల్పోవలసిన స్థలంలో వారికి ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది, దీవెన వచ్చింది. తమ సంతతి వారు 2-3 తరాల వాళ్ళకి సరిపోయేంత సంతతిని సంపాదించుకున్న వారు కూడా ఉండి ఉండవచ్చు. అర్థమవుతుందా? కాబట్టి దేవుని సన్నిధిలో నిత్యము సుఖములు కలవు. మనము ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఏ విధంగా ఉండాలంటే, మనం వేసే ప్రతి అడుగు, మనం చేసే ప్రతి ఆలోచన, మనం మాట్లాడే ప్రతి మాట దేవునికి మహిమకరంగా ఉండాలి. అప్పుడే అది నీకు ఆశీర్వాదకరంగా మారిపోయింది. అప్పుడే అది నీకు ఆశీర్వాదకరంగా మారిపోయింది. కాబట్టి మీ జీవితాలకు కావలసిన అమూల్యమైన శ్రేష్టమైన ఒక ఆలోచన అదేంటంటే, నీ ప్రతి దినము కూడా దేవుణ్ణి మహింపరిచే వ్యక్తిగా, గణపరిచే వ్యక్తిగా, దేవుని ఎదుట నిన్ను నీవు మరి సమర్పించుకొని, నీ ప్రతి ఆలోచన, ప్రతి తలంపు కూడా మరి దేవునికి అనుకూలంగా, దేవుని చిత్తానుసారంగా నడిచేదిగా ఉండాలి. నేను ఒక మాట చదివిస్తాను, కొంచెం ముందుకు పోయినాక మనకి కొంచెం ఒళ్ళు గగ్గురు పుడిచే మాట రాయబడింది అక్కడ, అదే అధ్యాయంలో. చూస్తారా? అదే అధ్యాయంలో ఒళ్ళు గగ్గురు పుడిచే మాట రాయబడింది. చూడండి, 35వ వచ్చిన భాగం చూడండి. 35వ వచ్చిన భాగం. ఇది అయిన తర్వాత యూదా రాజు అయిన యెహోషువపాతు బహు దుర్మార్గముగా ప్రవర్తించు ఇశ్రాయేలు రాజైన అహాజుతో స్నేహము చేసెను. అబ్బబ్బబ్బబ్బ, చప్పలు కొట్టి దినమే పడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎంతటి భయంకరంగా ఉందో.
ఎంతో ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, ఎంతో దీవెన పొందుకున్నాడు. తన బ్రతుకు దినములన్నీ చివరి గడియలకు వచ్చినాయి. ఈ చివరి గడియల్లో ఏం చేశారంట? బహు దుర్మార్గముగా ప్రవర్తించు అహాజు రాజుతో స్నేహం చేశాడంట. దుర్మార్గంగా ప్రవర్తించేవాడు. ఆ రాజు ఎవరు? ఇశ్రాయేలీయులకు రాజే. అంటే యూదా వారు, ఇశ్రాయేలు వారు ఏమయ్యారంట? 2 భాగాలుగా 12 గోత్రాల వారు 2 భాగాలుగా విభజించబడ్డారు. ఒకరు యూదా రాజ్యము, ఒకరు ఇశ్రాయేలీయులుగా ఉన్నారు. ఇశ్రాయేలు రాజు అయిన అహాజుతో స్నేహం చేశాడు. ఎవరు? యెహోషాపాతు. స్నేహం చేయటం గొప్ప విషయం కాదు. స్నేహం చేయటం వెనక ఆ బహు దుర్మార్గంగా ప్రవర్తించిన వాని ఆలోచనల ప్రకారం నడుచుకున్నాడు. చెప్పులు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించారా? స్నేహం చేయటం గొప్ప విషయం కాదు, అది తప్పు కాదు. కానీ యెహోషాపాతు యొక్క అడుగుజాడల్లో అహాజును మార్చాల్సిన యెహోషాపాతు అతని మార్గంలోకి వెళ్ళిపోయాడు. అతను అడుగుజాడల్లోకి వెళ్ళిపోయాడు. అతని ప్రవర్తన తప్పు అని తెలిసి, దేవునికి వ్యతిరేకంగా ఉందని తెలిసి, వీరిద్దరూ ఎవరిని అనుసరించాలా? యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించాలా? దావీదు చర్య అంతటి మీద ఆధారపడి ఉండాలా? రాజులకి ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగానికి ఏమి రాయబడి ఉంటుందంటే సూత్రం, దావీదు అనుసరించినట్లు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించును, తమ పితరుడైన దావీదు అనుసరించినట్లు అనేది ఒక రాజ్యాంగంలో మొట్టమొదటిగా రాజు అనుసరించాల్సిన పదం. అది దేవుడు రాజ్యాన్ని నిర్మించినాక దావీదుని ఎన్నుకున్నాడు. దావీదు చర్య అంతట్లో ఇశ్రాయేలు, యూదా రాజులు అన్నిటి చివరి రాజు వరకు కూడా అక్కడ పర్టికులర్గా మాట్లాడిన పదం ఏంటంటే, దావీదు వలే యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకునేను. అలా ఉన్నాడా? లేడు. ఏం చేశాడు? ఒక అవిశ్వాసి అయిన, విశ్వాసే కానీ ఒక దుర్మార్గపు మార్గంలో నడుస్తున్న వానితో స్నేహం చేసి దేవునికి చెప్పండి దూరం అయిపోవటం వల్ల వచ్చిన నష్టం ఏంటి తెలుసా? చూడండి, అక్కడ ఒక మాట రాయబడింది. చదవాలా? తార్షీషునకు పోదగిన ఓడలను చేయింపవలనని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా వారు నీవు అహాజుతో స్నేహము చేసితివి కనుక యెహోవా, చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటున్నారా? నీ పనులు భంగమైపోతాయి, నువ్వు మొదలుపెట్టిన ఆలోచనలు వ్యర్థమైపోతాయి. ఎందుకంటే నువ్వేం చేసావు? దేవునికి హేయమైన కార్యాలు చేస్తున్న వానితో చేయగలిపావు, దేవునికి హేయమైన పనులు చేస్తున్న వానితో చేయగలిపావు, దేవునికి విరోధంగా నడుస్తున్న వానితో చేయగలిపావు, వానితో స్నేహం చేసావు. వానితో చేయగలిపి స్నేహం చేసింది కాకుండా వాడు చెప్పిన మాటలు నువ్వు వింటున్నావు. ఇది సత్యమా అసత్యమా? చెప్పండి, ఇది సత్యమేనా? అప్పుడు ప్రభు ఏమన్నాడు? నువ్వు మొదలు పెట్టిన కార్యాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా భంగమైపోతాయి. నువ్వు ఆలోచించింది ఏదైతే ఉందో అంతా కూడా వ్యర్థమైపోయింది. నువ్వు పూనుకున్నది ఏదైతే ఉందో అది కూడా వ్యర్థమైపోయింది. నీ సమస్తము కూడా, నీ ప్రయత్నాలన్నీ విఫలమైపోతూ ఉంటాయి. నువ్వు అపజయాన్ని చూస్తూ ఉంటావు. ఎంతో గొప్ప జయాన్ని చూసినా, ఎంతో గొప్ప మాదిరిగా నిలబడవలసిన యెహోషాపాతు తన చివరి దినాల్లో ఏం చేశాడంట? దేవునికి హేయమైన కార్యాలు చేస్తున్న వారు, అవిశ్వాసులైన వారితో స్నేహం చేసి, వారి నడతలు ఎరిగి కూడా వారితో స్నేహం చేసి, నీ నడత సరిగా లేదు, సరి చేసుకోని చెప్పవలసిన తోటి రాజయ్యుండి, అవునా కాదా? మనకు ఒక రాజులకు మనకు ఒక చట్టం ఉందయ్యా, ఈ చట్ట ప్రకారం మన ప్రవర్తన ఉండాలి, అప్పుడే మన రాజ్యము, మన ప్రజలు సురక్షంగా ఉంటారు అని చెప్పవలసిన రాజయ్యుండి ఏం చేశాడు? మరలా అవిధేయుడైన వాని సలహాలు వింటూ తనకు తాను నష్టాన్ని కలుగు చేసుకున్నాడు. కాబట్టి విశ్వాసులుగా ఉంటున్న మనము అవిశ్వాసులైన వారిని మనం ఏం చేయాలంట? విశ్వాసులకి నడపాలి. వారి ప్రవర్తన తెలుసుకొని, కనుగొని వారిని విశ్వాసంలో నడిపించడానికి పూనుకోవాలి.
అంతేగాని అవిశ్వాసులైన వారితో స్నేహం చేయాలి, తప్పులేదు. అవిశ్వాసులుగా ఉన్న వారితో స్నేహం చేసి వారిని ఏం చేయాలా? విశ్వాసంలో నడిపించడానికి మన పని అది. ఎందుకంటే మీకు ఒక మాట చెప్తా వినండి. అకుల్లా ప్రిస్కిల్లాలు ఆ రోమా పట్టణములో, రోమా ప్రాంతంలో గొప్పగా పరిచర్య ప్రకటించబడటానికి గొప్ప సాధనములుగా వాడబడిన వాళ్ళు ఎవరు తెలుసా? చెప్పండి. అకుల్లా ప్రిస్కిల్లాలు. వారు ఏం చేసేవాళ్ళంటే, ఎవరైతే యవనులు దేవుని సేవ చేయడానికి ఇష్టపడి పూనుకొని ముందుకు వస్తున్నారో అలాంటి వారిని హక్కును చేర్చుకొని రహస్యంగా వారికి ఏం చేసేవాళ్ళంటే బోధ చేసేవాళ్ళు. అంటే మీరు ఈ విధంగా సేవ చేయండి, ఈ విధంగా చేయండి అని చెప్పి వారికి ఇంకా మరి ఎక్కువ క్రీస్తుని గురించి విశదపరిచారంట. అపోలో అనబడుతున్న వాడిని కూడా యవనుడిని పిలిచి వారు ఏం చేశారంటే బలపరిచారు అని రాయబడింది. అపోలో అనబడుతున్న యవనుడు రోమాపట్నంలో స్వార్థ ప్రకటిస్తానికి వస్తే అతన్ని చేర్చుకొని, అయ్యా ఇదిగో ఇంతవరకే నువ్వు ప్రకటిస్తున్నావు, ఇంతకంటే ఇంకా మరెక్కువ ముందుకు పోవడానికి ఇదిగో ఈ మార్గంలో వెళ్ళు అని చెప్పి వారికి ఇంకా ఎక్కువగా దేవుని గురించిన జ్ఞానాన్ని విశదపరిచారు. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే అకుల్లా ప్రిస్కిల్లాల వలె ఉండాలి. యెహోషువపాతు దేవుని మీద ఆనుకొని ఉన్నంత కాలము అతను నెమ్మదిని చూశాడు. అతని ప్రజలు కూడా చాలా సంతోషంగా నెమ్మదిగా ఉన్నారు. వారు యుద్ధం చేయాల, ఎక్కడ కూడా వారికి ఎదురైన సమస్యల్లో, శోధనలో, ఇరుకులు, ఇబ్బందుల్లో వారు యుద్ధం చేయాలి. యుద్ధం చేసిన ఎవరు? యెహోవాయే. ఈరోజు నీవు దేవుని మీద ఆనుకుంటే, నీ ఆలోచనలు, తలంపులు యావత్తు కూడా దేవునికి అనుకూలంగా ఉంటే, నీ ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉంటే, నీవు ఏదైతే తలపెట్టుకుంటావో, ఏదైతే మొదలు పెట్టుకుంటావో అది నీ జీవితంలో సార్థకం అవుతుంది, దీవెనకరంగా. నీ మీదకి ఎవరైతే అనేక రకాలైన దాడులు చేస్తున్నారో వారందరూ కూడా ఏం చేస్తారంటే నీకు లాభసాటిగా మారిపోతారు. ఇప్పుడు కోర్టులో ఒక కేసు ఉంది. ఆ కోర్టులో కేసు గెలవటానికి మనము కర్ణపంచాయతీ దగ్గరికి వెళ్ళామనుకో, ఏమైంది? సౌలు లేక అయింది. వారును ఒక దినానే మరణించిరి అని రాయబడింది. అదే కోర్టులో కేసున్న దావీదు, అదే కోర్టులో కేసున్న యెహోషువపాతు ఏం చేశారు? దేవుని దగ్గర విచారణ చేశారు. నీకు ఎదురైన కేసు ఏదైనా ఉంటే, అది ఆర్థికంగా అయినా, ఆత్మీయంగా అయినా, ఆరోగ్యపరంగా అయినా, లేకపోతే మానసికంగా అయినా, కుటుంబపరంగా అయినా, ఫలభరితమైన జీవితాన్ని అనుభవించడానికి ఆటంకంగా ఉన్న ఏదైనా కానీ ఆ కేసు నువ్వు ఎక్కడ అప్పీల్ చేయాలి? నీకు న్యాయవాది ఎవరు? యేసు ప్రభు వారే న్యాయవాది. యేసు ప్రభు వారు మన పక్షంగా న్యాయవాదిగా నిలబడి వాదిస్తున్నాడు తండ్రి సన్నిధిలో వాదిస్తున్నాడు. కాబట్టి మనము ఏం చేయాలంటే యేసు ప్రభు వారి దగ్గర, యేసు ప్రభు వారు మనకి న్యాయాధిపతిగా లేకపోతే లాయర్గా ఉండి మన కేసు వాదించేటట్లుగా మన ప్రవర్తన ఉండాలి. మనం ఎంచుకోవలసిన లాయర్ ఎవరు? యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారిని మనము ఎంచుకోవాలి. అప్పుడు మనం విజయాన్ని చూడగలం. మనకు ఆయనకి ఎప్పుడైతే మన కేసు అప్పచెప్తామో అప్పుడే మనం జయించినట్టే, అప్పుడే మనం గెలిచినట్టే. మనమేం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అన్నాడా? మీరేమైనా యుద్ధం చేయమన్నాడా? యెహోషువపాతుతో 15వ వచనంలో ఏమన్నాడు? యెహోషువపాతు నీవును యూదా వారును ఏమి యుద్ధం చేసే పని లేదు, కష్టపడాల్సిన పని లేదు, మీరు అసలు ఏమి శ్రమ పడాల్సిన అవసరం లేదు, మీరు భయపడవాకండి, చడివాకండి, యుద్ధం ఎవరు చేస్తారు? నేను చేస్తా. అంతేగాని కర్ణపించారి దగ్గరికి వెళ్ళి యుద్ధంలో గెలవటానికి నాకు ఏదైనా మంత్రాలు నేర్పు అని అది కోసిన వధించిన గొర్రెని తిని యుద్ధానికి బయలుదేరితే ఏమైంది? ఓడిపోలేదా? కర్ణపించారి దగ్గరికి వెళ్ళాడు, నేను గెలవటానికి ఏదైనా మంత్రం చెప్పు, తంత్రం చెప్పు అన్నాడు. తర్వాత మంచిగా అదేం చేసింది? ఒక గొర్రెను వధించింది, పొట్టేలును మంచిగా ఆహారం వండి పెట్టింది, తిన్నాడు, బయలుదేరాడు, వెళ్ళాడు. ఏమైంది? ఓడిపోయాడు, నష్టపోయాడు. అదే దావీదు ఏం చేశాడు? యుద్ధము యెహోవాదే, మనం ఎందుకు భయపడేది? మన పక్షంగా యుద్ధం చేస్తానని ఎప్పుడో చెప్పాడు మన పితరులతో. మనం ఎందుకు భయపడాలి? మనం భయపడాల్సిన అవసరం ఏంటి? అందుకని దావీదు మరి యుద్ధము చేయవాడు ఆయన, యుద్ధం యెహోవాది అని ఎప్పుడైతే తనను తాను మరి ముందుకు కొనసాగాడో తన జీవితంలో విజయవంతమైన జీవితాన్ని చూడగలం. రాజుల చరిత్రలో రాజులకు మాదిరిగా ఉంది ఎవరయ్యా అంటే దావీదు మాత్రమే. ప్రతి రాజుని గురించి చెప్పేటప్పుడు ఏమని రాయబడింది అంటే, ఈ రాజు ఫలానా రాజు యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకున్న తమ పితరుడైన దావీదు చర్యలకు అనుకూలంగా నడుచుకున్నాడని, లేకపోతే అనుకూలంగా నడుచుకోలేదని, వ్యతిరేకంగా నడుచుకున్నాడని దావీదుని మూల పురుషుడిగా పెట్టాడు.
ఈరోజు పరిశుద్ధాత్ముడు మరి మనల్ని ఏమంటాడంటే, మనకు మూల పురుషుడిగా ఎవరున్నారు? యేసు ప్రభు వారు అన్నారు. మాదిరిగా ఎవరున్నారు? యేసు ప్రభు వారు అన్నారు. ఆ యేసు ప్రభు వారిని అనుసరించి మన ప్రతి సమస్య, శోధన, ఇరుకు, ఇబ్బంది నీ ఇంట్లోనే ఉంటా నేను అన్నాడు. నువ్వు ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదన్నాడు ఈ లాయరు. ఏమన్నాడు ఈ లాయరు? నువ్వేం నాకు ఫీజు ఇవ్వద్దు, నేను నీ ఇంట్లోనే ఉంటా, నీకు ఎదురయ్యే ప్రతిదీ కూడా నాకు చెప్పు, నా మోకాళ్ళ మీద ఉండి నాకు చెప్పు. నీవును నీ కుటుంబంలో ఉన్న వారందరూ ఏం చేయాలంట? మోకరిల్లి నీకు ఎదురవుతున్న ప్రతిదీ కూడా నాకు చెప్పు అని అన్నాడు. అలా మనం చెప్పగలిగితే గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలం. ఈ మధ్యాహ్న సమయంలో వాక్యాన్ని ముగించే ముందు, నీకు సైన్యాధిపతిగా నిన్ను నడిపించేవాడిగా యెహోవా ఉంటే, యేసు ప్రభు వారు ఉంటే, నీవు ఎక్కడికి పోయినా విజయం నిన్ను వరించింది. వరించిందా? వరించదా? వరించింది. ఎంత గొప్ప సమూహం మీదకి నువ్వు వెళ్ళినా విజయం నిన్ను వరించింది. ఎంత బలమైన సమూహం మీదకి నువ్వు వెళ్ళినా విజయం నిన్ను వరించింది. నువ్వు కొద్దివాడివైనా కొద్దిదానివైనా కానీ, వారు గొప్ప మహాసమూహంగా ఉన్నా కానీ విజయం నిన్ను వరించింది. కీడు నీ మీదకి రానికోకుండా నిన్ను కాపాడేవాడు ఆయనే. ఆయనే నిన్ను వెన్నంటి నడిపించేవాడు ఆయనే. ఈ మధ్యాహ్న సమయంలో విశ్వాసులుగా ఉన్న మన మీదకి అనేకమైన శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు ఎదురైనప్పుడు ప్రభువును పక్కన పెట్టి నేను తేల్చుకుంటా రోడ్డు ఎక్కుతా అంటే, నేనే తేల్చుకుంటా రోడ్డు ఎక్కుతా అంటే ఏమీ తేల్చుకోలేవు. ఏమీ తేల్చుకోలేవు. రోడ్డు ఎక్కుతానంటే కుదరదు. రోడ్డు ఎక్కాల్సిన అవసరం లేదు. చెప్పండి. ఇంకా యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. గుర్రం ఎక్కాల్సిన అవసరం లేదు. రథం ఎక్కాల్సిన అవసరం లేదు. చెప్పండి. నీ ఇంటి దగ్గర గోడ తట్టు తిరిగి మోకరించి ఒక్క మాట అడుగు, ప్రభువా ఇదిగో నా మీద యుద్ధానికి వస్తున్నారయ్యా, ఒక్కళ్ళు కాదు ప్రభా, వేల మంది ఉన్నారయ్యా, నేను ఒంటరిగా ఉన్నానయ్యా, నన్ను నువ్వు ఆదుకోయ్యా అయ్యా. నాకు ఎదురవుతున్న ఈ సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, బలహీనతలు, మరి ఏదైనా నీకు ఏది అవసరమో అది దేవుని సన్నిధిలో మోకరించి ప్రభు సన్నిధిలో మొరపెడితే బెరాక నీ ఇల్లు ఏమైపోవాలా? బెరాక. రోజు నువ్వు దేవుని దగ్గర ఆశీర్వాదం పొందుకో. నీ ఇంట్లోనే సమస్య వచ్చింది, నీ ఇంట్లోనే దీవెన వచ్చింది. వచ్చింది రాదా? సమస్య వచ్చింది, దాన్ని ఎలా మారుస్తానంటాడు దేవుడు? దీవెనకరంగా మారుస్తానంటున్నాడు. వారికి యుద్ధం వచ్చింది, యుద్ధంగా లేదది, సంపాదనగా. కోత కోసుకున్నారు వారు, పంట నూర్చుకున్నారు వాళ్ళు. యుద్ధం చేయడానికి వెళ్ళి ఏం చేశారు వాళ్ళు? కుప్ప నూర్చుకొని కొల్లసొమ్ము అసలు మొయ్యలేనంత 3 రోజులు చేర్చుకున్నారంట వారు. 3 రోజులు చేర్చుకున్నారంట. ఎవరు మోయగలిగినంత. ఎన్నిసార్లు మూటలు మోయగలరు అన్నిసార్లు మూటలు మోసుకొని, ఎన్ని రకాలుగా ఇంటికి చేర్చుకోగలరు అన్ని రకాలుగా చేర్చుకున్నారు. కనుక కీడు ఎక్కడైతే ఎదురైందో అక్కడ నీవు ప్రభువుని ఆశ్రయిస్తే నీకు మేలు అనుగ్రహించబడింది. ఊహించని రీతిలో మేలు అనుగ్రహించబడింది. ఎక్కడైతే నీకు శోధన ఎదురైందో అక్కడ కనుక నువ్వు దేవుని దగ్గర మొరపెడితే, అక్కడ నువ్వు దేవునితో సహవాసం చేస్తే, దేవునితో స్నేహం చేస్తే, మన సహోదరి పాటలు ఎప్పుడు పాడిద్దా అని అనుకునేవాడు నేను. కానీ ఒక పాట పాడింది మా సహోదరి, చిరకాల స్నేహితుడు అని. చిరకాల స్నేహితుడు అని పాడింది. కాబట్టి మన స్నేహితుడు ఎవరు? చిరకాల స్నేహితుడు, ఎప్పుడు ఉండేవాడు. బాల్య స్నేహితుడు కాదు, బాల్యంలో స్నేహం చేసి ఇప్పుడెప్పుడో కనపడితే మా బాల్య స్నేహితుడిని గుర్తుపెట్టుకోవడానికి. చిరకాలం ఆయన మనతో ఉండే స్నేహితుడు, నా స్నేహితుడు. అబ్రహాముతో ఏమన్నాడు? నా స్నేహితులతో నేను చేయబోనది దాచదనా అని అన్నాడు. ప్రతిదీ చెప్పాడు. దేవుడు నీకు చెప్తాడు, చెప్పాలా. కనుక ఆ విధంగా ప్రభుతో స్నేహం చేసేవారిగా మనం ఉండాలా. ఎవరితో చేయాలా? యెహోషాపాతు ఎవరితో చేశాడు? ముందు దేవునితో స్నేహం చేశాడు, తర్వాత ఎవరితో చేశాడు? అహాబు రాజుతో స్నేహం చేశాడు. దేవుని దాసుడు వచ్చి హెచ్చరించాడు, నువ్వు తలపెట్టింది నీకు దూరం అయిపోయింది, నువ్వేది ఊరుకుంటావు అది నీకు భంగం అయిపోయింది. కారణం ఏంటంటే దేవునితో స్నేహం చేయరా బాబు, దేవుడే అన్ని చూసుకుంటాడంటే. ఇంతకాలం దేవునితో స్నేహం చేసావు, ఏమి లోటు చేశాడు నీకు? ఏమి లోటు చేశాడు? నిన్ను అద్భుతంగా పోషించాడు కదా, అద్భుతంగా నడిపించాడు కదా. మరి ఇప్పుడెందుకు నువ్వు అహాబు రాజుతో స్నేహం చేసావు? ఇప్పుడెందుకు నువ్వు దేవునికి హేయమైన పనులు చేసేవాడితో స్నేహం చేసావు? ఇప్పుడెందుకు దేవునికి విరోధంగా నడిచేవాడితో స్నేహం చేసావు? ఇప్పుడెందుకు దేవునికి నష్టాన్ని, అవమానాన్ని తీసుకొచ్చేవాడితో స్నేహం చేసావని అడిగాడు. మార్చుకున్నాడా? మార్చుకుంటే రాయబడేది. అన్నారా? మార్చుకుంటే రాయబడేది. ఏం చేశాడు? ఏదైతే ఆలోచన చేశారో ఇద్దరు స్నేహితులు కలిసి దాన్ని ఓడను తయారు చేశారు. ఆ ఓడ ఉపయోగపడిందా? చెప్పండి. ఓడ ఉపయోగపడిందా? ఉపయోగపడ్డా. ఏమైపోయింది? బద్దలైపోయింది. దేవునితో స్నేహం చేసిన హానోకు వాడగట్టాడు,
ఆ వాడ బద్దలైందా? అస్సలు బద్దలుగా 40 రోజులు కుంభ వృష్టిగా వర్షం కురిసి ప్రపంచాన్ని ముంచేసినా కానీ ఆ వాడనే ఏమీ చేయలే. ఎన్ని పిడుగులు మెరుపులు వచ్చినా ఆ వాడకేమీ హాని కలగల. ఎందుకు? ఆ వాడ కట్టమంది సైన్యములకు అధిపతియగు యెహోవా. అహాబు రాజు కాదు, దేవునికి హేయమైన పనులు చేసే రాజు కాదు, కానీ దేవునితో రాజులకు రాజు అయిన యెహోవాతో స్నేహం చేశాడు. ఎవరైనా? నోవాహు. తన కుటుంబం రక్షించబడ్డారు. తానే కాదు దీవించబడింది, తన బిడ్డలు కూడా దీవించబడ్డారు. అవునా? కాబట్టి మనము నోవాహు వలె వాడ కట్టాలా, అంతేగాని యెహోషాపాతు వలె చెయ్యొద్దన్న పనులు, కట్టొద్దన్న చోట కట్టకూడదు. కాబట్టి మరి మన హృదయంలో మనం ఏదైనా మేడల మిద్దెలు కట్టుకుంటే ఆ మేడల మిద్దెలు దేవుడు చెప్పినట్టుగా కట్టుకోవాలి. ఒక ఆయన మేడల మిద్దెలు కట్టాడు. చెప్పండి ఎవరైనా? చిన్నతనంలో మేడల మిద్దెలు కడితే అన్నదమ్ములు అందరూ ఏంద్ర నువ్వు మిద్దెలు కట్టేదని అమ్మేశారా? ఆయనకు ఒక కళ వచ్చిందంట. రే నువ్వేంద్ర కళల్లోనే మేడల మిద్దెలు కట్టేసి మమ్మల్ని ఏంది నీకేం దాసులు చేసేసా? నీకంటే పెద్దవాళ్ళం కదా. అరే మేము దాసులుగా ఉండటం అనేది ఒక ఎత్తు అయితే మన తండ్రిని కూడా దాసులు చేసావు కదరా నీ కళలో. కళలు కనే వాళ్ళు ఉంటారు కదా ఆ కళలో. కాబట్టి ఈ కళ దేవుడిచ్చిన కళ లేకపోతే నేను కనే కళ అనేది జ్ఞాపకం చేసుకోవాలా. నేను కనే కళ, నువ్వు కళ కనాలా. ఏ విధంగా అంటే ప్రభువా నేను వర్ధిల్లాలి, ఆశీర్వించబడాలి, దీవించబడాలి, నీ ద్వారాగా నేను దీవించబడాలా. నాకు ఎదురు ప్రతి దాన్ని జయించువాడవు నీవు, నా తరపున యుద్ధం చేయవాడవు నీవు, నాకు సమకూర్చువాడవు నీవు. యుద్ధం ఆయన చేస్తాడు, సొమ్ము దోచుకునేది మనం, పంట కోసుకునేది మనం. యుద్ధం యెహోషాపాతు చేయలా, యూదా వారు చేయలా, యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా యుద్ధం చేస్తే వీరేం చేశారంట? పంట నూర్చుకున్నారంట. కుప్ప నూర్చుకున్నట్లుగా వారు కుప్పలు నూర్చుకొని తమ దోచుకున్న ధనాన్ని తమ ఇళ్ళకి చేర్చుకున్నారు. కాబట్టి వాక్యాన్ని ముగిస్తున్నాను. ఈ వాక్యాన్ని ముగించినప్పుడు దేవుడు మనకి విరిచి వడ్డించిన ఈ ఆహారము బలమైన ఆహారము, ఈ ఆహారాన్ని మనము మరి కక్కివేయక, విన్నారా? విన్న వాక్యాన్ని కక్కివేయక మనం పక్కన పెట్టుకొని దాన్ని ఎవరు వేసుకునేటట్లుగా ఉన్నట్లయితే మన జీవితాలకు ఆశీర్వాదకరము, దీవెనకరము, నెమ్మది, సంతోషము కలిగింది కనుక మరి ఆ విధంగా దేవునికి ఇష్టమైన వారిగా, యెహోవాతో స్నేహం చేసేవారిగా, యెహోవా సైన్యములకు అధిపత్యకు యెహోవాను మనకు ఆశ్రయంగా, దుర్గముగా మనం నిర్మించుకొని ఆయన ఆలోచనలు బట్టి, ఆయన తలంపులను బట్టి మన ప్రవర్తన, మన దినము, మన గడియలు అన్నీ కూడా మార్చుకోవడానికి మనకు టైం టేబుల్గా యెహోవా ఉండులాగున, క్రీస్తు యేసు వారు మనకి కాపరిగా ఉండులాగున, ఆయన రెక్కల నీడలో సంపూర్ణ సుఖములు మనకి అనుగ్రహించలాగున మనం ఆ విధంగా నడుచుకోవటానికి ప్రభు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. తల వంచని ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా తల వంచుదాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య మా గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి, సర్వంతర్యామి, సకల ఆశీర్వాదంలో కారణభూతుడైన దేవా నీకు వందనాలు ప్రభువా. ఈ మధ్యాహ్న సమయంలో పునరుద్ధాన దినాన ప్రభువా నిబిడలమైన మాతో మీరు శ్రేష్టమైన భాగాన్ని మీరు పంచుకున్నందుకు వందనాలు యేసయ్యా. మా కొరకు సిద్ధపరిచిన ఆహారాన్ని మేము భుజించాం ప్రభా, నీకు వందనాలు ప్రభా. మేము కక్కివేయక మేము నెవరు వేసుకొని ఆరాయించుకునే వారిగా ఉండటానికి సహాయం దయచేయండి. మాలో వికారం ఉన్న ఎడల ప్రభ కక్కి వేస్తాం ప్రభా. మాలో అరుగుదల శక్తిని దయచేయండి. ఆత్మీయ ఆహారాన్ని ఆరగించుకునే అరుగుదల శక్తిని దయచేయండి ప్రభా. లోబడే మనసును దయచేయండి ప్రభా. వినగలిగి నాయన వినిన వాక్యాన్ని నాయన దాచుకుని ప్రభా మేము నెవరు వేసుకునే స్వభావాన్ని మాకు దయచేయండి ప్రభా. తండ్రి నీకు వందనాలు. యెహోషాపాతు నీకు లోబడి నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు ప్రభా గొప్ప మహా సమూహము నుంచి నువ్వు విడిపించావు ప్రభా. యుద్ధం చేయవలసిన స్థలములో ప్రభా ఆయన కుప్ప నూర్చుకున్నారు ప్రభా. కొల్ల సొమ్ముతో తాము నిండా 3 దినాల వరకు ప్రభా కొల్ల సొమ్ము దోచుకుంటూనే ఉన్నారు ప్రభా. అంత సమృద్ధిని వారికి ఇచ్చేవు ప్రభా, నీకు వందనాలు. మాకు ఎదురవుతున్న కీడులో నుంచి మాకు మేలును అనుగ్రహించు దేవా నీకు వందనాలు. మేము ఎక్కడైతే శోధనను ఎదుర్కోవాలో అక్కడ మాకు దీవెనను అనుగ్రహించిన దేవా నీకు వందనాలు. ఎక్కడైతే శ్రమ మేము అనుభవించాలో ప్రభా అక్కడ మాకు సంతోషాన్ని దాచిపెట్టిన దేవా నీకు వందనాలు. మిమ్మల్ని మేము ముందు పెట్టుకొని ప్రభా మా ఆలోచనలు యావత్తు నీకు అప్పచెప్పి నీ ఆలోచన ప్రకారం మేము నడువులకు సహాయం దయచేయమని, వికృపలో మమ్మల్ని నడిపించమని, మా సమస్త విషయాల్లో ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రభా
నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించి నీ దీవెనలో పొందుకోవడానికి సహాయం దయచేయమని. యెహోషాపాతుని ఆశ్రయించినంతకాలం నెమ్మదిగా సంతోషంగా ఉన్నాడు ప్రభా. కీడులో నుంచి మేలును అతనికి అనుగ్రహించావు ప్రభా, దీవెనను అనుగ్రహించావు ప్రభా. ఎప్పుడైతే అవిశ్వాసి అయిన దుర్మార్గంగా నీకు హేయమైన పనులు చేసే వారితో స్నేహం చేసాడో అప్పుడు తన జీవితంలో ప్రభా నాయన నష్టాన్ని, నిట్టూర్పుని, మొదలుపెట్టిన పని ఏ పని కూడా కాకోకుండా ఉండనట్లు చేసావు ప్రభా. మేము ఒకవేళ అలా ఉంటే మమ్మల్ని నీ వైపు తిప్పుకొని మాకు స్నేహితుడుగా నీ ఉండి ప్రభా, మా మంచి స్నేహితుడా మమ్మల్ని నడిపించమని సహాయం దయచేయమని. వాడల కట్టాడు ప్రభా, ఆ వాడ పనికి రాలేదు ప్రభా. నోవాహు నీతో స్నేహం చేసి వాడలు కట్టాడు ప్రభా, ఆ వాడ ఆ కుటుంబాన్ని రక్షించింది, ఆ ఇంటిని రక్షించింది ప్రభా. మేము నోవాహు వలె నీతో స్నేహం చేసి కడుతున్నామా, లేక నాయనా మరి లోకస్తులైన వారితో స్నేహం చేసి ఓడలు కడుతున్నామో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి మధ్యాహ్న సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ, నీకు ఇష్టలుగా, నీకు స్నేహితులుగా, నీ ప్రియబిడ్డలుగా నైనా నీవన్నావు ప్రభు, అబ్రహాము నా స్నేహితుడు అని. ఆ విధంగా మేము కూడా ఉన్నట్లు సహాయం దయచేయమని అభినందించబడిన సమయం అంతా కూడా మీ చేతులుగా చెప్పుకోవచ్చు. యేసయ్య అతి శ్రేష్టమైన నామాన్ని స్తుతించి ప్రార్థించి నీ కృపలో మా మంచి స్నేహితుడు అయిన నిన్ను మేము స్తుతిస్తూ మహిమపరుస్తూ గణపరుస్తూ నీకు ఇష్టలుగా ఉండటం మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.